ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ వన్ మోర్ డే ఇన్ అవర్ లైఫ్స్ టు ప్రైజ్ హిమ్ అండ్ టు ప్రే టు హిమ్ అండ్ టు వర్షిప్ హిమ్. దేవుడు మన జీవితాల్లో ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి గొప్ప నూతన దినమును బట్టి దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఫర్ దిస్ డే అండ్ ఇఫ్ యు ఆర్ జాయ్ అబౌట్ దిస్ డే, జస్ట్ ప్రైజ్ గాడ్ దట్ హూ హ్యాస్ గివెన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన నూతన దినం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించండి. దేవుని యందు ఆనందించండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. ప్రియులారా, ఈ యొక్క వీడియో షార్ట్ మెసేజ్లో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా భావిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమని నేను దీన్ని ఎంచుతున్నాను. మీరందరూ కూడా వాక్యము వినండి. దేవుని వాక్యము వీడియో చివరి వరకు చూస్తుండండి. వాక్యం వినండి, బలపరచబడండి. చివరిలో ప్రార్థన ఉంటుంది. మీరు ఆ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తారు. కనుక మీరందరూ కూడా చివరి వరకు వీడియో చూస్తుండండి. చివరిలో ప్రార్థనలో కూడా మీరు పాలుపంపులు పొందాలని మీకు మనం చేస్తున్నాను. ఒక సిరీస్ నేను మాట్లాడుతున్నాను, దేవుడు మన పక్షమునున్నప్పుడు అనే ఆ కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాను. రోజు ఇప్పటికి 2 వీడియోలు చేశాను, ఇది 3వ వీడియో. దేవుడు మన పక్షం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, దేవుడు మన పక్షం ఉండగా ఏ కార్యములు చేస్తున్నాడు అనేటువంటి అంశం మీద మీతో మాట్లాడుతున్నాను. రోజు చిన్న చిన్న మాటలతోటి, చిన్న చిన్న వీడియోస్ ద్వారా మీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. ఈరోజు మరొక వాక్య భాగము మనము చదువుకుందాము. కీర్తన 138వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. కీర్తన 138వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. అక్కడ కీర్తనకారుడు ఈ కీర్తన దావీదు వ్రాసారు. దావీదు దేవుని ఆత్మపూర్ణుడై ఏమి వ్రాస్తున్నాడో సార్ చూడండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. When God is at our side, He will do things for us. దేవుడు మన పక్షమునున్నప్పుడు మన కార్యములు సఫలం చేస్తాడు. దేవుడు మన పక్షమునున్నప్పుడు మనం ఏదైతే తలపెడుతున్నామో దాంట్లో జయమిస్తాడు దేవుడు. దేవుడు మన పక్షమునున్నప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దేవుడు దాన్ని బలపరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమునున్నప్పుడు హీ విల్ డూ థింగ్స్ ఫర్ అస్. మన కార్యము సఫలం చేస్తాడని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అండ్ డేవిడ్ హీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లార్డ్. దేవునిలో అటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తి దావీదు. అందుచేతనే ఈ మాట ఆయన ఆత్మపూర్ణుడై చెప్పగలుగుతున్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నిజంగా దావీదు విషయంలో దేవుడు కార్యము చేశాడు. అనేక విషయాలు. పెద్ద జియాంట్ గొలియాతు అనేటువంటి పెద్ద శిఖరం లాంటి వ్యక్తి ఎదురుగుండా నిలబడినప్పుడు దావీదు పక్షమున దేవుడు కార్యం చేశాడు. నిజానికి మనం లోకానుసారంగా ఆలోచన చేస్తే దావీదు గొలియాతును కొట్టలేడు, అతని ఎదురుగుండా కూడా నిలబడలేడు. కానీ వెన్ గాడ్ వాజ్ ఎట్ డేవిడ్ సైడ్, దేవుడు దావీదు పక్షమునున్నప్పుడు, దేవుడు దావీదు పక్షమునుండగా దావీదు గొలియాతు అనే మహాశిఖరము లాంటి ఆ వ్యక్తిని జయించగలిగాడు. అందుచేతనే అనేక సందర్భాల్లో దావీదు ఈ యొక్క యుద్ధాల్లో జయించాడు. అందుచేత దేవుడు ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు, దేవుడు నా పక్షమున కార్యము సఫలము చేయను. ఈ రోజున ప్రియులారా, మనం అనేక కార్యాలు తలపెడుతుంటాం. ఉద్యోగం సంపాదించాలని కార్యము సఫలం తలపెడుతుంటాం. ఇల్లు కట్టాలని కార్యము తలపెడుతూ ఉంటాము. అలాగే ఇంకా ఘనమైన కార్యములు చేయాలని మనము తలస్తూ ఉంటాము. ఏదో చేయాలని, ఏదో చెందాలని, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలని మనము మన
తలపెడుతూ ఉంటాము. అలాగే ఆ కార్యాలు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ వెన్ గాడ్ ఈజ్ ఎట్ అవర్ సైడ్, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు హీ విల్ డూ థింగ్స్ ఫర్ అస్ అండ్ హీ విల్ గివ్ అస్ విక్టరీ. దేవుడు మన తరపున ఆయన కార్యము చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన విజయమును అందిస్తాడు. మనం ఉద్యోగం సంపాదించాలన్నా, గృహం కట్టాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా, లేకపోతే ఈ లోకములో ఒక ఉన్నతమైన జీవితం జీవించాలన్నా, మనము మన బిడ్డలు అనేక విధాలుగా వారు అభివృద్ధి అవ్వాలన్నా ఏం చేస్తారు తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన తరపున కార్యము జరిగిస్తాడు, కార్యము సఫలం చేస్తాడు ఆయన. అయితే దేవుడు మన పక్షం ఉన్నాడా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన పక్షం ఉన్నాడా, లేక మనము ఆయన పక్షం ఉన్నామా అనేది అర్థం చేసుకోవాలి. గొలియాతు ఎందుకు ఓడిపోయాడంటే దేవుడి పక్షంన ఆయన లేడు, దేవుడు కూడా ఆయన పక్షాన లేడు. దావీదు పక్షంలో దేవుడు ఉన్నాడు, దావీదు కూడా దేవుని పక్షాన ఉన్నాడు. కనుక అక్కడ కార్యము, దావీదు విషయంలో దేవుడు కార్యము జరిగించాడు. ప్రియులారా, దావీదు అనేక యుద్ధాలు చేశాడు. యుద్ధాల్లో ప్రతి యుద్ధంలో కూడా ఆయన విజయము సాధించాడు. ఆయన కార్యము దేవుడు సఫలం చేశాడు. ఈరోజు మీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడు కార్యములు జరిగిస్తాడు. ఇఫ్ యు బిలీవ్ అండ్ ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు గొప్ప కార్యములు చేసినట్లయితే, దేవుని యందు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, వాట్ ఆర్ యూ థింకింగ్ ఫర్? నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావో, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? నువ్వు ఏమి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? హీ విల్ గివ్ అస్ విక్టరీ. మనకు దేవుడు విజయాన్ని అందిస్తాడు. అండ్ హీ విల్ డూ థింగ్స్ ఫర్ అస్. దేవుడు మన కోసం ఆయన కార్యములు సఫలము చేస్తాడు. ప్రియులరా, నోవహు అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు. నోవహు విషయంలో దేవుడు కార్యము జరిగించాడు. నోవహును కాపాడాలని, నోవహు కుటుంబాన్ని కాపాడాలని దేవుడు నోవహును వాడ చేసుకోమని చెప్పాడు. ఆ వాడ చేసుకున్నాడు నోవహు. వాడలో తన కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. ఆయన తరపున ఈ ప్రపంచమంతా నాశనం అయిపోయినప్పుడు నోవహు కుటుంబము బ్రతికింది. ఆ భయంకరమైనటువంటి జలప్రళయాన్ని తట్టుకుంది. నోవహును వాడ చేయమని చెప్పి ఆ వాడ ద్వారా నోవహును జీవితంలో కార్యము చేశాడు దేవుడు. ప్రియులరా, దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. డు నాట్ వరీ, మీరు భయపడద్దు. జస్ట్ ప్రే టు గాడ్ అండ్ బ్రింగ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ టు ద నోటీస్ ఆఫ్ గాడ్. దేవుని సముఖములోనికి మన ప్రార్థన విజ్ఞాపనలు మనం పెట్టినప్పుడు హీ విల్ డూ థింగ్స్ ఫర్ అస్. దేవుడు మన కోసం కార్యము సఫలం చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రోజున ఎటువంటి పరిస్థితి నువ్వు ఇబ్బంది పడుతున్నా సరే, దేవుడు ఆ బలహీన పరిస్థితుల్లో నుంచి, ఆ కష్ట సమయాల్లోంచి, ఆ నష్ట సమయాల్లోంచి దేవుడు మనలను ఆయన కార్యము సఫలమయ్యేటట్టుగా దేవుడు మనల్ని బాగు చేస్తాడు, బలపరుస్తాడు. భయపడకండి ప్రియులారా. దేవుని నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మన పక్షం ఉన్నాడు లేదా అని జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సమస్తములో మనము ఆయన పక్షం ఉన్నప్పుడు దేవుడు కార్యములు చేస్తాడు. మనము ఆయన పక్షం ఉన్నప్పుడు, ఆయన మన పక్షం ఉన్నప్పుడు తప్పకుండా మనము జయము చూస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, మా జీవితాల్లో ఈ నూతన దినము మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, సహాయం చేయండి. మా ఉద్యోగాల్లో సహాయం చేయండి, వ్యాపారాల్లో సహాయం చేయండి ప్రభువా. అలాగే మా నూతన ప్రయత్నాల్లో మాకు కార్యము సఫలం చేయమని, జయప్రదం చేయమని కోరుతున్నాను. దేవా, మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యము దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎవరైతే వ్యాధి బాధల్లో ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయమని, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయమని, ఎవరైతే మానసిక సమస్యల చేత బాధపడుతున్నారో వారికి ప్రభువా విడుదల దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.